Trishul News. వెల్కమ్ టు త్రిశూల్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సామాజిక న్యాయ తెలంగాణ కోసం శ్రమిస్తాం కవిత. రాష్ట్ర ప్రయోజనాల కంటే ఢిల్లీ రాజకీయాలే వారికి ప్రాధాన్యత కేటీఆర్. అమ్మవారి ముందు ఎలాంటి డ్రామాలు చేయలేదు జోగిని శ్యామల. సామాజిక న్యాయ తెలంగాణ కోసం శ్రమిస్తామని టీఆర్ఎస్ చీఫ్ కవిత అన్నారు. గురువారం సరూర్ నగర్ లో జరిగిన సభలో మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం అనే విలువల ఆధారంగా తెలంగాణ సాధన కోసం శ్రమిస్తామని తెలిపారు. చాలా సందర్భాల్లో న్యాయము, చట్టము, ధర్మము కలగలిసే అంశాలు రావు. కొన్ని సందర్భాల్లోనే చరిత్రలో అటువంటి అంశాలు వస్తాయి. సామాజిక న్యాయం అనేది అటువంటి అంశం. భారత రాజ్యాంగం చెప్తుంది సామాజిక న్యాయం కావాలని, న్యాయం చెప్తుంది సామాజిక న్యాయం కావాలని. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ధర్మం చెప్తుంది సామాజిక న్యాయం కావాలని. అందుకే మా అగ్రవర్ణాల్లో ఉండే మిత్రులకు నేను చెప్తా ఉన్నాను, ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ భారతదేశంలో ఎప్పుడు పరివర్తన వచ్చినా ప్రజాస్వామ్యవాదులైనటువంటి అగ్రవర్ణ మిత్రులు కలిసి వచ్చి ముందు ఉండి ఆ పరివర్తన తీసుకొచ్చినారు. మనం గౌతమ బుద్ధుడి కన్నా గొప్ప వాళ్ళం కాదు కదా. ఆ గౌతమ బుద్ధుడు ఒక క్షత్రియ పుత్రుడే అయినా రాజ్యం విడిచి వచ్చి ప్రజాస్వామ్యం కోసం కొట్లాడిండు. ఆయన స్ఫూర్తిగా ఇవాళ అగ్రవర్ణాలు కలిసి వచ్చి తెలంగాణలో సామాజిక న్యాయం కోసం కొట్లాడాలి. ఆయన తర్వాత వచ్చిన సాహు మహారాజ్ మరాఠా శూద్ర అగ్రవర్ణ కులానికి సంబంధించిన వాడే, కానీ రిజర్వేషన్లు ఇచ్చిండు. రాజు అయ్యుండి రిజర్వేషన్లు ఇచ్చిండు. ఆ స్ఫూర్తితో ఇవాళ అగ్రవర్ణ మిత్రులందరూ కూడా తెలంగాణలో సామాజిక న్యాయం కావాలని ముందు వరుసలో ఉండి కొట్లాడాలి. ఆ తర్వాత మండల్ కమిషన్ రిపోర్ట్ వస్తే కాంగ్రెస్ పార్టీ 20 ఏండ్లు బీర్వాలేసి భద్రంగా తాళమేస్తే మరొక క్షత్రియ పుత్రుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వచ్చి విప్లవాత్మకంగా ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ని అమలు చేసిండు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ అగ్రవర్ణ మిత్రులందరూ తెలంగాణలో సామాజిక న్యాయం కోసం కదలి రావాలి, టీఆర్ఎస్తోని కలిసి రావాలి. అదేవిధంగా పక్కనే ఉన్న తమిళనాడులో తన రాజకీయ చతురతను ప్రదర్శించి బీసీలకుండే రిజర్వేషన్ని శాశ్వతంగా వారిని కాపాడడం కోసం 9th షెడ్యూల్లో పెట్టించినటువంటి విప్లవ వనిత జయలలిత, ఆమె అగ్రవర్ణ బ్రాహ్మణ స్త్రీ, ఆమెను ఆదర్శంగా తీసుకొని ఇవాళ అగ్రవర్ణ మహిళలందరూ కూడా కదలి రావాలే, ఈ ఉద్యమంలో కలిసి రావాలే, తెలంగాణలో సామాజిక న్యాయం సాధించి తీరాలి. మనందరికీ తెలుసు, ఒకప్పుడు అజ్మల్ కసబ్ అనేటోడు యుద్ధం చేసి మన మీద పార్లమెంట్ మీద దాడి చేసినప్పుడు దేశంలో అందరూ మాట్లాడారు ఉరిదీయాలే ఉరిదీయాలే అని. కానీ రాజ్యాంగం ఒప్పుకోలే, న్యాయం ఒప్పుకోలే, సరైన దారిలో పోవాలని చెప్పింది. చాలా చిన్న చిన్న సంఘటనలు చూస్తుంటాం మనం. చిన్న చిన్న పిల్లల్ని, 2 సంవత్సరాల పిల్లల్ని అత్యాచారాలు చేసిన వాళ్ళని, ముఖ్యంగా మా ఆడబిడ్డలైతే ఈ దుర్మార్గుని కాల్చి చంపాలి అని అంటారు. కానీ చట్టం ఒప్పుకోదు. ధర్మం ఒక్కొక్కసారి ఒప్పుకోవచ్చు, కానీ చట్టం ఒప్పుకోదు. కానీ నేను ఇవాళ రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా, ఈ సామాజిక న్యాయ పోరాటం ఇది ధర్మ పోరాటం. ఇక్కడ న్యాయము, చట్టము, ధర్మము అన్నీ కూడా అణగారిన వర్గాల వైపు ఉన్నాయి. ఈ ధర్మ పోరాటంలో కలిసి రావాలని మా మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా. చాలామంది అగ్రవర్ణాలు, ఎంతోమంది బీసీ బిడ్డలు, ఎంతోమంది ఎస్సీ బిడ్డలు విదేశాలకు పోతా ఉన్నాం. అమెరికాకు పోతున్నాం, ఇంగ్లాండ్ పోతున్నాం, ఆస్ట్రేలియాకు పోతున్నాం. అక్కడ ఇగో ఈయన నల్లగున్నాడు, ఈయన భారతదేశం వాళ్ళు, వీళ్ళ స్కిన్ బ్రౌన్గా ఉందని మన మీద వివక్ష చూపిస్తే బాధపడుతున్నాం. అది రేసిజం అంటున్నాం. మరి మన ఇంట్లో, మన దేశంలో, మన పక్కన, మన హృదయాల్లో ఉన్న ఈ వివక్షను రేసిజం అనొద్దా, గుర్తు పట్టొద్దా, దాన్ని తుడి చేయొద్దా? దయచేసి ఒకసారి ఆలోచించండి. నేనేం శుద్ధులు చెప్పడానికి రాలే. నేను పర్ఫెక్ట్గా ప్రజాస్వామ్యాన్ని, డెమోక్రసీని నమ్ముతా. డెమోక్రటికల్ సెటప్లో ముందుకు పోవాలంటే, దేశం అభివృద్ధి చెందాలంటే, ఆనాడు స్వతంత్రం వచ్చిన నాడు
ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చిర్రో ఆనాడే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఉంటే ఈ పాటికి భారతదేశం అమెరికాతోని పోటీ పడేదని బలంగా నమ్మే వ్యక్తిగా నేను మాట్లాడుతూ ఉన్నా. అందుకోసమే ఇప్పటికన్నా సామాజిక న్యాయం కోసం కొట్లాడదామని అంటున్నా. ఎస్సీ మిత్రుల విషయం చేసుకోండి, ఒక్కసారి ఆలోచన చేయండి. నేను హృదయంతో ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ కండువా కప్పుకొని ఉన్న మా టీఆర్ఎస్ మిత్రులందరూ మీరు మళ్ళా గ్రామాలకు పోయి ఈ చర్చ పెట్టాలి కాబట్టి మనసు పెట్టి వినాలని చెప్పి మిమ్మల్ని వినమ్రంగా కోరుతా ఉన్నా. ఎస్సీ మిత్రుల గురించి ఒకసారి ఆలోచించండి. ఎస్సీ అనగానే ఏమంటారు అందరూ, అది బీసీలు కానీ ఓసీలు కానీ వాళ్ళకేంది, వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, వాళ్ళకేం తక్కువైంది, ఉద్యోగాలు వస్తున్నాయి, ఎమ్మెల్యేలు అవుతురు అంటురు. కానీ ఏదన్నా పండగ వస్తే ఒక దళిత కుటుంబాన్ని పిలిచి మన ఇంట్లో కూసబెట్టుకొని ఎప్పుడన్నా భోజనం చేయించినామా? అటువంటి హృదయ పరివర్తన జరిగిందా? డెమోక్రసీలో అందరం ఒకటే అనుకుంటున్న మనం అటువంటి ఆలోచన ఎప్పుడన్నా చేసినామా? ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నేను ఉట్టిగా చెప్తాలని ఈ మాట, పరివర్తన రావాలే, డెఫినెట్గా మన హృదయాలు ట్రాన్స్ఫార్మ్ కావాలి కాబట్టి ఆలోచించమని నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా మరి ఎస్సీలకు పోని రిజర్వేషన్ ఉంది, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నది, 79 ఏళ్ళు అవుతుంది రిజర్వేషన్ ఉన్నది. కానీ నిన్నగాక మొన్న మన తెలంగాణలో వచ్చిన రిపోర్ట్లో 97% మంది దళిత కుటుంబాలు అత్యంత వెనుకబాటులో ఉన్నారని చెప్తున్నారు. ఎందుకు జరుగుతుంది ఇట్లా? మరి ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లో కలెక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, హెచ్ఓడీలుగా ఉన్నటువంటి వాళ్ళు, అగ్రవర్ణాల మిత్రులు, బీసీ మిత్రులు ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడన్నా బ్యాక్లాగ్ పోస్టులు వస్తే ఇస్తున్నామా మనం బయటికి? ఎస్సీలకు ప్రమోషన్లు వస్తే ఇస్తున్నామా బయటికి? ఇవాళ దేశంలో ఇన్ని శుద్ధులు చెప్పే మోడీ గారి పరిపాలనలో లక్షలాది బ్యాక్లాగ్ ఎస్సీ ఎస్టీ పోస్టులు పెండింగ్ ఉన్నాయి. ఈ సామాజిక న్యాయ పోరాటంలో మనం సంకల్పం తీసుకుందాం, బ్యాక్లాగ్ ఉన్న ప్రతి ఎస్సీ ఎస్టీ పోస్టుని ఇచ్చేంత వరకు మనం పిడికిలెత్తి పోరాటం చేద్దాం. ఎస్సీ మిత్రులకు అండగా నిలబడదాం, వారి యొక్క జీవన ప్రమాణాలను పెంచుకోవడానికి పోరాటం చేద్దాం. అదేవిధంగా ఎస్టీల గురించి మాట్లాడితే మళ్ళీ అదే అంటారు, వీళ్ళకేమైంది, రిజర్వేషన్ ఉంది కదా, వాళ్ళకేమైంది, ఐఏఎస్లు అవుతారు కదా, ఐపీఎస్లు అవుతారు కదా. నిన్న మొన్న వచ్చిన రిపోర్ట్ చెప్తుంది, బాధాకరం, 99% 99% ఎస్టీస్ ఆర్ పువరెస్ట్ దెన్ ద పువర్ పీపుల్. విపరీతమైన బ్యాక్వర్డ్నెస్ ఉంది. ఎందుకుంది మరి? రిజర్వేషన్లు వచ్చే, ఉద్యోగాలు వచ్చే, ఎందుకుంది బ్యాక్వర్డ్నెస్? ఎందుకంటే అడవిలకెళ్ళి అన్నలను పారదోలి అడవిలన్నింటినీ తీసుకొని 170 చట్టాన్ని కుల్లబొడిచి ఇవాళ అదానికి అంబానికి అడవి సంపదను కూడా అప్పయెప్పే ప్రయత్నం జరుగుతుంటే మరి వెనకబాటుతనం ఉంటుంది ఎస్టీలలో. ఆ ఎస్టీలలో, ఆదివాసీ బిడ్డలలో, ఆ గిరిజనులలో, మా ఎరకల సోదరులో, మా లంబాడ సోదరులో వాళ్ళలో ఉన్న వెనకబాటుతనాన్ని నిర్మూలిస్తామని అలా ప్రతిజ్ఞ చేయాలని మా టీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇచ్చిన రిజర్వేషన్ అయిపోయిందంటే కాదు, మానసిక మార్పు కూడా రావాలి. ఖచ్చితంగా మా అగ్రవర్ణ మిత్రులు నేను అడుగుతా ఉన్నా, ఆలోచించండి, థింక్ చేయండి. మన సొసైటీలో మనమే ఎందుకు ఇన్ని బ్యారియర్స్ పెట్టుకోవాలి, ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా हमारे यहाँ बहुत सारे मुसलमान भाई बहन हैं, आप सबका भी मैं शुक्रिया अदा करती हूँ, लेकिन जो आप इस जलसे में आए ये कोई आम जलसा नहीं है. ప్రసిద్ధ కాళేశ్వరం ఆలయం రాజగోపురాలు, ప్రాకారాలను భారీ యంత్రాల సాయంతో వారం వ్యవధిలో కూల్చివేశారు. నైరుతి మూల నుంచి ప్రారంభమైన కూల్చివేత పనులు చివరికి గర్భగుడి తొలగింపులో ముగిశాయి. పవిత్రమైన గర్భగుడిని సైతం కూల్చివేయడంతో స్థానికులు, అర్చకులు తీవ్ర భావోద్వేగానికి గురై ఆవేదన వ్యక్తం చేశారు.
పడేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తనయుడు సంచలన ఆరోపణలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడం వల్ల తనకు ప్రాణహాని ఉందన్నారు. తను ప్రేమించిన యువతి ఇంటిపై కొంతమందితో దాడి చేయించారని, తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నా పేరు సంతోష్ గౌడ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని. నేను శ్రీయశ్రీ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. రీసెంట్గా మాకు జూలై 8న ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇదంతా మా పేరెంట్స్కి తెలుసు, వాళ్ళ కన్సర్న్ ఉంది, వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ఓన్గా చేయడానికి అగ్రీ చేయలేదు, కానీ నీకు ఇష్టం ఉంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు, నీకు పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. అలా మేము మా అత్తమ్మతో మేము వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, పబ్లిక్గా చేసుకున్నాము, అందరికి తెలుసు, ఇంట్లో కూడా తెలుసు అందరికీ. నేను ఆల్మోస్ట్ ఇక్కడ 1 మంత్ అవుతుంది ఇక్కడ ఉండి, వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నా, మా ఇంట్లో కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ నిన్న కొంతమంది ఒక 40 మెంబర్స్ అట్లా మా ఇంటిపైకి ఇక్కడ దాడి చేసినారు. ఆ ఎవిడెన్స్ కూడా మీరు ఇక్కడ వెనకాల మొత్తం అటాక్ చేసినాయి, డోర్ పగిలినవి అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదంతా ఓన్లీ ఈ మ్యాటర్ అమ్మాయి విషయం వల్ల ఇదంతా జరుగుతుంది. తప్పు చేసినట్టు నా మీద నింద చూపుతున్నారు. ఎందుకంటే 1 మంత్ అవుతుందండి ఇక్కడ నేనున్నా అని తెలియదా, నేను చేసుకున్నప్పుడు తెలియదా, ప్రతి ఒక్కటి తెలుసు. తెలిసి కూడా ఇన్ని రోజులు లేనిది ఇవాళ ఎవరో అప్పులు ఇవ్వాలి అని చెప్పి తెలియని వాళ్ళని పిలిచి మీరు అందరినీ పిటిషన్లు ఇచ్చి ఇంటి మీద ఆడవాళ్ళ మీద దాడి చేసి ఎంతవరకు కరెక్ట్? అసలు పిఎస్లో చెప్పాలి కదా, వాళ్ళన్న కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వాలిగా. ఇప్పుడు ఏంది, ఇప్పుడు నేను ముందుకు వచ్చి మాట్లాడినా లైఫ్ మీద ఆశ వదులుకొని మాట్లాడుతున్నా. ఇదైతే 100% చెప్తున్నా. ఇది బయట పబ్లిష్ అయినాక మేము ఏ క్షణమైనా మమ్మల్ని చంపేయచ్చు. ఇది మీకు ఇక నాకైతే ఈడ న్యాయం జరుగుతుంది. పిఎస్లో కానీ కోర్ట్ త్రూ కానీ ఎక్కడ కానీ న్యాయం జరుగుతుందని నేను ఎక్కడ అనుకుంటలేను. ఇంకా మా లైఫ్ పైన ఆశ వదులుకొని ఇవాళ మేము సరేగా చచ్చిపోయినా సరే మా మీద ఇంత చేసారు కదా అని మేము ముందుకు వచ్చి చెప్తున్నాము. ఇది అయిపోయినాక నెక్స్ట్ మీరు పోయినాక కూడా మమ్మల్ని ఏమని చేయొచ్చు, పబ్లిష్ కాగానే రేపటి వరకు చేయొచ్చు. ఇప్పుడు మన పిఎస్ ఇప్పుడు కూడా పిలవరు, ఆ పిఎస్ దారిలో కూడా చేయొచ్చు, ఏమని చేయొచ్చు. ఇప్పుడైతే మాకు 100% థ్రెట్ ఉంది. ఇక ఎట్లా ముందు నుంచి ఉంది, ఇప్పుడు అని కాదు, ముందు నుంచి కొంచెం ఉండే. ఇప్పుడు ఎట్లా వాళ్ళంతా తెగించినాక ఇంకేముంది, బతకడానికి ఇక్కడ ఏముంది, ఇక ఎట్లా చంపేసేదానికి ఎందుకు అన్నట్టు నేను ముందుకు వచ్చి చెప్పి ఇక ఎట్లా ఇప్పుడు మా ముగ్గురులా మేము చనిపోతే ఇక ఇది వాళ్ళు ఎవరు చేయించారో మీకు కాల్ డేటా అవన్నీ ఇస్తాను, వాళ్ళ వల్లనే నేను చనిపోయినా అని మీరు అందరు రాసుకోవచ్చు. ఢిల్లీ పార్టీల చేతిలో తెలంగాణ మళ్లీ తల్లడిల్లుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అని జయశంకర్ సార్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. ఢిల్లీలో 75 సార్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 75వ సారి ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయి 32 నెలలు కాలే, ఎల్లుండితోనో రేపటితోనో 32 నెలలు అవుతుంది. కానీ 13 రోజులకు ఒకసారి ఢిల్లీ పోతాడు, 2-3 రోజులు ఆడు ఉంటాడు, దేహి 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 అని ఈరోజు అక్కడ యాచిస్తూ ఉన్నాడు. వాళ్ళకి మరి యాచిస్తున్నాడో వాళ్ళకి ఇచ్చొస్తున్నాడో కానీ మొత్తానికైతే ఢిల్లీ పోవడం అంటే ఢిల్లీ వాళ్ళ ముందు యాచించి ఢిల్లీ ముందు గులాంగిరి చేసి జయశంకర్ సార్ కోరుకున్నది ఇదే. ఏమన్నాడు ఆయన? ఢిల్లీకి సామంతులు ఉండొద్దు, స్వతంత్రులు ఉండాలి. ఎన్నటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. తెలంగాణ కోసం ఒక స్వీయ రాజకీయ అస్తిత్వ పతాక ఉండాలి. ఎన్నటికైనా తెలంగాణ కోసం ఎలాంటి రాజీ లేకుండా, ఎవరితోని కాంప్రమైజ్ కాకుండా గొంతు విప్పితే గర్జించే విధంగా, ఓ సింహంలాగా గర్జించే గొంతు ఓ కేసీఆర్ తీరుగా ఉండాలి, ఉండి తీరాలి. అందుకే కాంగ్రెస్లో కలవద్దు అని గట్టిగా వాదించిన నాయకుడు, వాదించిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఎందుకంటే ఆయన నమ్మిండు బలంగా. ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోళ్ళు చెప్తారు పెద్దోళ్ళు, ఇంటోడే ఉండాలి అని. జయశంకర్ గారు నమ్మింది ఏంటంటే ఎట్టి పనికైనా మట్టి పనికైనా తెలంగాణోడు ఉంటే పని అవుతుంది, కానీ మళ్ళీ ఢిల్లీ ఓడి చెప్పినట్టు తలాడించేటోడు గంగెద్దు లెక్క డూడు బసవన్న లెక్క ఉండటంతో ఏమి కాదు అని. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. మొన్న మీరు చూసింటారు, హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ వివరంగా పెట్టినారు. సోదరులు సోషల్ మీడియాలో కూడా పెడతా ఉన్నారు. ఎట్లా మళ్ళీ తెలంగాణకు నీళ్లలో అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతున్నది, ఎట్లా తెలంగాణ వాటాని మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేయమని
గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులు రద్దు చేయమని ఇవాళ తమ ఆధీనంలో తమ చెప్పు చేతల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఆడిస్తున్నదో నిన్న వివరంగా హరీష్ రావు గారు చెప్తే మన వాళ్ళందరూ ఇవాళ నేను చూస్తూ ఉంటే ఉదయం పేపర్లో కానీ టీవీలో కానీ బ్రహ్మాండంగా మన వాళ్ళు కూడా మళ్ళీ ఒక్కసారి అంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో మళ్ళీ తెలంగాణ ఎట్లా తల్లడిల్లుతున్నదో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో జుట్టు అల్టిమేట్గా ఎవరి చేతులు ఉంటే వాడు ఆడిచ్చినట్టు ఆడతారు వాళ్ళు. అదే తెలంగాణకు నికార్సుగా తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ కోసమే అల్టిమేట్గా ప్రాణాన్ని పనిపెట్టడానికి సైతం పనంగా పెట్టడానికి సైతం మరి వెనకాడకుండా నడిపించిన నాయకుడు ఉంటే ఆ పరిస్థితి ఉంటుందా? ఇవాళ పార్లమెంట్లో, భారత పార్లమెంట్లో, లోక్సభలో ఒక బీజేపీ ఎంపీ లేచి తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోలిస్తే ఒక్కడన్నా మాట్లాడిండా లోక్సభలో? ఒక్క కాంగ్రెసోడు, ఒక్క బీజేపీ ఎంపీ ఒక్కనికన్నా రేషం ఉన్నదా? అదే అక్కడ గులాబీ జెండా కప్పుకున్న మన ఎంపీలుంటే పోయి గల్లవట్టకపోదురు ఏం మాట్లాడుతున్నారో నా కొడక అని ఒక గది తెలంగాణ గురించి జయశంకర్ సార్ శాసించి సాధించాలన్నది గది. ఆయన ఆలోచించింది, ఆయన కోరుకున్నది గది. కానీ ఇవాళ దురదృష్టం మళ్ళీ ఒకసారి తెలంగాణ చివరికి మళ్ళీ ఇంత సాధించి భౌగోళిక తెలంగాణ సాధించుకున్నా మళ్ళీ తిరిగి సామంతులుగా బతకాల్సిన పరిస్థితిని ఢిల్లీకి కప్పం కట్టుకుంటేనే బతికే ముఖ్యమంత్రులు, ఢిల్లీ చుట్టూ చిప్ప పట్టుకుని తిరిగే మరి అసమర్థ నాయకులు, వీళ్ళ వల్ల నిన్నగాక మన ముఖ్యమంత్రి అంటాడు తెలంగాణలో అంటే ఇద్దరే మేధావులట. ఒక ఆయనట జైపాల్ రెడ్డి అట, జీవితంలో అయినాడు జై తెలంగాణ ఆయన జైపాల్ రెడ్డి మేధావట. ఇంకొక ఆయన కేశవరావు అట. ఇక గది పరిస్థితి ఇవ్వాలి. మరి జయశంకర్ ఎడవాయే, విద్యాసాగర్ రావు ఎడవాయే, ఎంతమంది ఉన్నారు మేధావులు? ఒకరికి ఇద్దరు కాదు కదా బుద్ధిజీవులు, ఎంతో మంది ఉన్నారు. పోనీ మా ఊళ్ళో పేర్లు చెప్పకపోతే అందుకు నీకు మనసు ఒప్పకపోదు. మరి కోదండరాంకి ఏమైంది? ఆయన నీతోనే ఉన్నాడు కదా, ఆయన పేరైనా చెప్పకపోతే ఇప్పుడు ఆయన చెప్పుకోవట్టే ఏం కావాలి ఇప్పుడు కోదండరాం గారు? ఇంకా వేరే వాళ్ళు సెల్ఫ్ స్టైల్డ్ ఇంటెలెక్చువల్స్ వాళ్ళేం కావాలి? అంటే ఇంత భావదారిద్ర్యం పనికిరాదు ముఖ్యమంత్రి గారు. తెలంగాణ వాళ్ళ గొప్పతనాన్ని కూడా గుర్తించడానికి, గౌరవించడానికి సంస్కారం నీకు లేకపోతే నువ్వెట్లా ముఖ్యమంత్రి అవుతావు తెలంగాణ సమాజానికి? బాధ. ఖమ్మం జిల్లా గ్రీన్ ఫీల్డ్ హైవేపై దంసలాపురం సమీపంలోని మున్నేరు వంతెన వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తల్లి కొడుకు అక్కడికక్కడే మృతి చెందగా వాహనం నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు చింతకాని మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల విద్యాశాఖ అధికారి మురళీ మోహన్ రావు వైఖరికి నిరసనగా మా టీచర్ మాకే కావాలి అంటూ రెమెడిచర్ల ఉన్నత పాఠశాల గేట్ కి తాళం వేసి గేట్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు. ఆఫీస్ నుంచి ఒకళ్ళని పంపడం జరిగింది. సార్ రాండి అని ఇక్కడ చెప్పినా కూడా రాలేదు. ఖమ్మం వెళ్ళారు ఎంఈఓ గారు, నన్ను పంపారండి. అసలు విషయం ఏంటని వచ్చారు. అది ఎక్కడ పద్ధతో మాకైతే తెలియట్లేదు. డిఈఓ ఆఫీస్లో ఇవ్వటం జరిగింది, శ్రీజ గారికి ఇవ్వటం జరిగింది. ఇన్ని జరిగినా కూడా ఇంతవరకు చలనం లేదు. దయచేసి మేము మాత్రం ఇక్కడ నుంచి టీచర్ని ఇచ్చిన దాకా మేము ఇదే కొనసాగిస్తాం. ఇది అందరం అనుకొని చేసేది. పిల్లల్ని మాత్రం బయటికి తీసుకొచ్చాం. పిల్లల్ని బయటికి తీసుకొచ్చి గేటుకు తాళం వేసాం. టీచర్స్ లోన ఉన్నారు, మేము బయట ఉన్నాం. ఇది జరుగుతుంది. ఇదైతే మాది న్యాయమైన కోరిక, మా అందరి న్యాయమైన కోరిక, మా పాఠశాల తరపున కోరిక. ఇది గ్రామస్తులు కోరేది. కావాలి 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 కావాలి
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ సందర్భంగా తనకు జరిగిన అవమానం, ప్రభుత్వ తీరుపై జోగిని శ్యామల స్పందించారు. మహంకాళి బోనాల్లో ప్రభుత్వం తనను తీవ్రంగా అవమానించిందని జోగిని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ రోజు తన బోనం పడకుండా వేరే వాళ్ళ బోనం పెట్టారని, చివరి క్షణంలో మారు బోనం చేయమంటూ తనను అడ్డుకున్నారని మండిపడ్డారు. జోగినీలను తీసుకొని కొన్ని సోషల్ మీడియాలు దుష్ప్రచారంలో చేతులు కడుక్కొని ఉన్నారు. ఎందుకంటే నేను స్పృహ తప్పిపోయాను, ఆమె స్పృహ తప్పిందంతా డ్రామా యాక్టింగ్ చేస్తుందేమో, అట్లా ఇట్లా పడిపోయి మళ్ళీ లేచి మాట్లాడుతుంది అని అంటే, నేను అక్కడ చచ్చిపోలేదు, స్పృహ మాత్రమే తప్పాను. నాకు మంచినీళ్ళు తాగిపించారు, నాకు వాటర్ తాగిపించారు. యాక్చువల్లీ ఇంకొక విషయం చెప్తున్నాను, నేను ఈ క్వశ్చన్లన్నీ జనాలు తెలియాలని నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను. ఇవన్నీ చెప్తున్నారు కదా, నేను స్పృహ తప్పిపోయినాను కదా, నా డ్రామా అన్నప్పుడు అట్లీస్ట్ అక్కడ ఒక మెడికల్ క్యాంప్ ఉంటుంది కదా, మెడికల్ క్యాంప్ రావాలి కదా, నాకు నీళ్ళు ఇవ్వడం. సరే పడిపోయాను, డ్రామా చేశాను, పక్కకి తీయడానికైనా రావాలి కదా, ఎవరైనా రావాలి కదా. పోలీసు వాళ్ళు బోనం అక్కడ కొంతమంది శివశక్తులు వచ్చారు, మేము కూర్చున్న దగ్గర అక్కడ మామూలుగా వాపోతున్నాం, చాలా మంది బోనాలు పడిపోయాయి. చాలా మంది, మీ మీడియాకు కూడా తెలుసు, మీడియాను కూడా కొన్ని ప్లేసెస్లోకి ఎంటర్ అవ్వనివ్వలేదు. మీ అందరికీ తెలిసిన విషయంలో ఇలా నన్ను ఒక్కదాన్ని అంటే అన్నారేమో, వీళ్ళందరూ డ్రామా చేస్తున్నారా? అక్కడ కింద పడిపోయిన వాళ్ళు, బోనం పడిపోయి ఏడుస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ డ్రామాలు చేస్తున్నారా? ఫస్ట్ ఈ డ్రామా అనే మాట కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైతే అన్నారో, కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే పెట్టారో సోషల్ మీడియా వాళ్ళు జర్నలిస్టులు కాదు. మీరు జర్నలిజం చేశారా? మీరు జర్నలిస్ట్లా? మా వ్యక్తిగత బౌన్సర్లు ఎందుకు అనే ఒక క్వశ్చన్ రేజ్ చేశారు ఒక ఛానల్లో. ఆ ఛానల్ ఏదో కూడా నేను చెప్తాను, ఆ వ్యక్తులు ఎవరో కూడా చెప్తాను. ముందుగా నేను చెప్పే ముందు మీకు అర్థం కావాలని చెప్తున్నాను. అందులో బౌన్సర్లు ఎందుకు, ఈమెకు బౌన్సర్లు అవసరమా, అయినా శివశక్తులు జోగినీలకి బౌన్సర్లు అవసరమా అంటే అవసరమే. ఎందుకు చెప్పనా, లక్షలాది మంది మన్నలను, లక్షలాది మంది ప్రేమను సంపాదించుకున్న మేము, కొంతమంది చెడుగా ఉంటారు, కొందరు మంచిగా ఉంటారు. అందులో ఎక్కడ కూడా అపశృతి జరగొద్దు. మేము బోనాలు తీసుకెళ్లేటప్పుడు తెలియక కూడా అత్యుత్సాహంతో, అతి ప్రేమతో వాళ్ళు మా మీదికి పడి ఫోటోలు దిగాలని, ఫోటోల కోసం ఎగబడుతుంటారు. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే, మీడియా వాళ్ళకి. ఎందుకంటే మిమ్మల్ని కూడా తోసేసిన సందర్భాలు ఉన్నారు. మీరు కూడా చాలా మంది నా బోనానికి కింద పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఆ బౌన్సర్లను పెట్టుకున్నారంటే ఆ బోనం పడొద్దు, బోనం భంగం కావద్దు అని చెప్పి ఈ కల్చర్ని భ్రష్టు పట్టియొద్దు, కల్చర్ని రిప్రజెంటేషన్. నేను అమ్మకి 365 రోజులు మనకు అన్నం పెట్టే అమ్మకి మనం ఒక రోజు బోనం చేస్తున్నామంటే అది పవిత్రంగా తీసుకెళ్లాలని ఒక్క పొద్దుతో, ఉపవాసంతో మేము వెళ్ళి అమ్మవారికి నైవేద్యం ఆటపాటలతో, డప్పు చప్పుళ్లతో ఇవన్నీ వెళ్ళి మేము ప్రజెంట్ చేయడం జరుగుతుంది. డబ్బులు గవర్నమెంట్ పెట్టట్లేదు, మా సొంత డబ్బులు. మేము అలంకరించుకునే అలంకారం మా సొంత డబ్బులు, మేము వేసుకునే పూలదండలు మా సొంత డబ్బులు, మేము పెట్టుకునే బౌన్సర్స్ కూడా మా సొంత డబ్బులతో, మా వ్యక్తిగత డబ్బులతో మేము ఖర్చు పెట్టుకుంటాం. ఎందుకంటే కల్చర్ని రిప్రజెంట్ చేయడం మాత్రమే మాకు తెలుసు. కల్చర్ని రిప్రజెంట్ చేయాలి, మేము బోనాలు తీసుకెళ్ళాలి, అమ్మని, తల్లిని చూడాలి. సంవత్సరం అంతా ఎదురు చూసే ఘట్టం ఏదైతే ఉంటుందో, ఆ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి కావచ్చు, ఎల్లమ్మ, బల్కంపేట ఎల్లమ్మ కావచ్చు, ఏడుపాయల దుర్గమ్మ కావచ్చు, కొమరవెల్లి మల్లికార్జున స్వామి కావచ్చు, ఐలవేణి కావచ్చు, మేడారం సమ్మక్క సారక్క జాతర కావచ్చు, అక్కడ అన్ని వేలాది లక్షలాది మంది శివశక్తులు, భక్తులు అందరూ వెళ్ళడంలో, శివశక్తులు కొంత ప్రత్యేకమైన అలంకారాల్లో ఉండడంలో తప్పే ఉంది. మేము ఇట్లా రెడీ అవుతారు, ఒక ఆడవాళ్ళు ఒక వ్యక్తిగత ఇదిని, మీరు డ్రెస్సింగ్ ని, లేకపోతే మేము రెడీ అయ్యే విధానాన్ని మీరు బయట వేరేగా పోర్ట్రేట్ చేస్తున్నప్పుడు మీకు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా? అట్లా ఒక వ్యక్తిని మీరు అంటే బట్టల దుస్తుల రూపంలో కానీ, లేకపోతే ఇంకా మా వేషధారణ రూపంలో డిగ్రేడ్ చేయడం కాదా ఇది? డిగ్రేడ్ చేయడం, మమ్మల్ని తక్కువ చేసి మీ హేళన చేయడం. సామాజిక న్యాయ తెలంగాణ కోసం శ్రమిస్తాం కవిత. రాష్ట్ర ప్రయోజనాల కంటే ఢిల్లీ రాజకీయాలే వారికి ప్రాధాన్యత, కేటీఆర్. అమ్మవారి ముందు ఎలాంటి డ్రామాలు చేయలేదు, జోగిని శ్యామల.
పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం లక్షడిపేట మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయం సిబ్బందికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ గత 15-20 సంవత్సరాలుగా కార్మికులు ఎంతో నిబద్ధతతో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నెల 10,000 రూపాయల వేతనం ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ నమ్మకంతోనే కార్మికులు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని గుర్తు చేశారు. నేడు అదే ప్రభుత్వం మధ్యాహ్న భోజన బాధ్యతలను స్వచ్ఛంద సంస్థలకు కట్టబెట్టాలని చూడటం వల్ల వేలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో కార్మికులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్పందించి మధ్యాహ్న భోజన నిర్వహణను ఎటువంటి మార్పులు లేకుండా యథావిధిగా పాత కార్మికులతోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికులు యూనియన్ సిఐటియు మండల అధ్యక్షురాలు కాంతమ్మ, నాయకులు శంకరమ్మ, భాగ్య, పోషమ్మ, లక్ష్మి, మల్లవ్వ, అనసూయ, జానకి, వనిత, వెంకవ్వ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. అదే స్వచ్ఛంద సంస్థకి ఇస్తాను వద్దని టిఫిన్ ఇచ్చారు. టిఫిన్లకు మేము ఎప్పుడేకాం కాదు, కానీ టిఫిన్లతో పాటు మధ్యాహ్న భోజనం కూడా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత కూడా ఇస్తామని చెప్తున్నారట. అయితే అదే పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు చేస్తున్నారు. తర్వాత ఇంకెళ్ళలేదు సరైన ఉద్దేశం మీరు అందుకనే టిఫిన్లు పెట్టుకోమని మాకు ఏ ఇబ్బంది లేదు. టిఫిన్లు కాకుండా మధ్యాహ్న భోజనం పెడితే అంటే దాదాపు 15-20 సంవత్సరాలు పనిచేసేది. నిజంగా చెప్పాలంటే 30 ఏళ్ళు అంటే ప్రభుత్వం వేతనాలు మేము అడుగుతున్నాం, మెడిసిన్లు పెంచుతూ ఉంటున్నాం. ఇదంతా ఒక పోరాటం. కానీ ఇవన్నీ సమస్యలు పరిష్కారం చేయకుండా ఇప్పుడు మొత్తం కార్మికులందరూ నిలగొట్టే విధంగానే కొత్త సంస్థలకు ఇవ్వడం అనేది సరైనది కాదు మా వైపు అని చెప్పేది. రెండోది ఏంటంటే రాష్ట్రానికి ఈరోజు 2 పొద్దులు పెట్టాలనో లేకపోతే గ్యాస్ లేకపోయినా జిల్లా లక్షడిపేట మండల కేంద్రంలో ఈరోజు మధ్యాహ్న భోజన నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వద్దని చెప్పి ఇలా మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ ధర్నా ఎందు గురించి అన్నప్పుడు ఇలా మధ్యాహ్న భోజనం అనేది దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఆ కార్మికులు ఇలా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకి నాణ్యమైన భోజనం పెడుతున్నారు. మరి నాణ్యమైన భోజనం పెట్టేటువంటి కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన